సో ఈ 2 రోజులు నేను ఇక్కడే ఉంటానమ్మమ్మ. ప్లీజ్, నేను ఇక్కడే ఉంటాను. చూడండి, అమ్మో, నిన్నిక్కడ వదిలేసి వెళ్తే మీ అమ్మ మళ్ళీ మా క్లాస్ తీసుకుంటుంది. అప్పుడు మీ అమ్మకి మేము ఆన్సర్ చెప్పలేం. అది అస్సలు భరించలేం. వెళ్ళిపోదాం పదా. నేను రాను. పోన్లేమ్మా, వదిలే. తను ఇక్కడే ఉండని. ఎప్పుడు ఏమీ అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతుంది. పైగా చాలా ఆశపడుతుంది. దాంతోపాటు రేపు ఎల్లుండి తనకి సెలవు అనుకుంటా కదా, అది ఇంట్లో ఉండి మాత్రం ఏం చేస్తుంది? పోనీ ఇక్కడే ఉండనివ్వమ్మా. అవునత్తయ్య, వదినేం అనుకోదులే. కావాలంటే నేను ఫోన్ చేసి చెప్తాను. అమ్ము 2 రోజులు మా ఇంట్లో ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. లక్ష్మి, త్రిపుర గురించి నీకు తెలుసు కదా. అమ్ము లేకుండా తను ఉండలేదమ్మా. దాన్ని తలుచుకుంటేనే నాకు టెన్షన్గా ఉంది. అమ్మా, అమ్మని ఇక్కడ వదిలేయమ్మా. అక్కకి నేను చెప్తాను. ఒకవేళ అమ్ముకు గానీ అక్కకి గానీ బెంగగా ఉంటే నేనే వచ్చి మళ్ళీ తీసుకొస్తాను కదా. సరేరా, మీ ఇష్టం. ఇదిగో, అమ్ము ఉంటానని ఆశపడుతోంది కదా, అలాగే ఉండనిద్దాం. ఏంటమ్ము, ఈ మాయన్ వెతుక్కుంటే ఇక్కడి వరకు వచ్చావా? ఇంట్లో ఉన్న మామయ్య ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. వెతకాలి కదా. ఎందుకు మామయ్య డల్గా ఉన్నావు? ఆఫీస్లో బాస్ ఏమన్నా అన్నారా? ఏమైంది? ఎందుకు సాడ్ ఫేస్ పెట్టుకున్నావు? నేను బాగానే ఉన్నాను రా. నన్నెందుకు తిడతారు? అయినా మీ మావయ్యని తిట్టడం అంత ఈజీ కాదు. చెప్పా కదా, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఆల్ రైట్. అబద్ధం. నా దగ్గర అబద్ధం చెప్తున్నావా? నాకన్నీ తెలుసు. నేను చాలా తెలివైన దాన్ని. నిజం చెప్పు. నువ్వు అత్తయ్య ఫ్రెండ్షిప్ కటీఫ్ చేసుకున్నారు కదా? ఇద్దరూ మాట్లాడుకోవట్లేదు కదా? అలాంటిదేం లేదమ్మా. నేనెందుకు మాట్లాడను? ఏదో చిన్న బాధపడుతున్నాను అంతే. అది నీకు అర్థం కాదులే, వదిలేయమ్మా. అదేం కాదు. నేనిప్పుడు పెద్ద పిల్లని. నాకన్నీ తెలుస్తున్నాయి. నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు మామయ్య. ఇంట్లో ఎవ్వరూ చూడలేదు, కానీ నేను చూశాను, తెలుసుకున్నాను. అందుకే నేనే తెలివైన దాన్ని. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకు ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కానీ ఆ విషయం అమ్మకి తెలిస్తే అమ్మ తిడుతుంది అని భయం వేస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అమ్మకి తెలియకుండా తాతయ్య దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటావు. కానీ ఏదో ఒక రోజు ఈ విషయం అమ్మకి తెలుస్తుందే అనుకో. అప్పుడు ఏం జరుగుతుంది? అమ్మకి నీ మీద కోపం వస్తుంది, నీ మీద అలుగుతుంది, నిన్ను తిడుతుంది కదా. నా విషయం కూడా అంతే. మీ అత్తయ్య అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు కదా. మీ అత్తయ్య కోసం నేను చిన్న తప్పు చేశాను. ఆ విషయం అత్తయ్యకి తెలిసిపోయింది. అందుకే నా మీద అలిగింది, నాతో మాట్లాడట్లేదు. ఓహో, మా అమ్మ నాకు 4 తగిలించి తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చి కొట్టినా తిట్టినా నీ మీద ప్రేమతోనే అంటుంది. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అంతే అన్నమాట. అయితే అత్తయ్య మీద ప్రేమతో ఎలాగోలా కష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. అలా అయితే ఇందులో నీ తప్పేం లేదు. త్వరగా అత్తయ్య కోపం తగ్గి నీతో కలిసిపోతుంది. కానీ కోపం తగ్గిపోతుందని ఖాళీగా కూర్చుంటే నో యూస్. మనం కూడా ఏదో ఒక ప్లాన్ చేసి కోపం తగ్గించాలి కదా. కావాలంటే
నేను కూడా హెల్ప్ చేస్తాను. మామయ్య, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంట్రా అది? ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? చూస్తూ ఉండు మామయ్య, ఈ ఇంటెలిజెంట్ అమ్ము రంగంలోకి దిగింది. ఇక నేను చూసుకుంటాను, నువ్వేం ఆలోచించుకో. అత్తయ్య, హే! వదినా, మీ ఆరోగ్యం జాగ్రత్త. మీరేం దిగులు పడకండి. లక్ష్మిని తీసుకెళ్ళడానికి హరి వస్తాడు కదా, అప్పుడు మీరు కూడా తనతో పాటు వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉండండి. జాగ్రత్తగా వెళ్ళరండి వదినా. వీలు దొరికినప్పుడల్లా వస్తూ ఉండండి. అలాగే వదినా. మనం వెళ్దామా? వెళ్ళొస్తాం వదినా. బాయ్. వస్తాం. అలాగే వదినా. వస్తామమ్మా. పదరా. మంచిదన్నయ్య. బాయ్ అమ్మా. బాయ్. అన్నయ్య, నేను ఒక విషయం సూటిగా అడుగుతాను, నువ్వు నిజం చెప్పాలి. మరి ఏంట్రా అడుగు. నువ్వు వదిన ఏమైనా గొడవ పడ్డారా? అత్త ఎందుకో ఎమోషనల్ చచ్చిపోతానంటుంది. ఏంటి సమస్య? అలాంటిదేం లేదురా. రే కిరణ్, త్వరగా రారా. అమ్మా వస్తున్నా. నమస్తే దివాకర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు నేను ఫోన్ ఎందుకు చేశానంటే, లాస్ట్ టైం మీరు పంపించిన క్వాలిటీ చాలా బాగుంది. ఏ మెటీరియల్ యూజ్ చేశారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? ఓ అదా, నేను ఆ మెటీరియల్ యాడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇప్పుడు మీరే స్వయంగా ఫోన్ చేసి ఇలా అడుగుతున్నారంటే చాలా సంతోషంగా ఉందండి. నేను అడిగింది క్లాత్ గురించి డీటెయిల్స్ చెప్పమని. మీరేదేదో మాట్లాడుతున్నారు. తీరిగ్గా మాట్లాడుకోవడానికి ఇప్పుడు టైం లేదు. మీరు చెప్తే తర్వాత ఆర్డర్ మీకే ఇస్తాం, లేదంటే లేదు. సార్ సార్ నేను అదే చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం సార్. జాకెట్ గురించే కదా సార్ మీరు చెప్తుంది? కంగారు పడకండి సార్, ఒక్క సెకండ్ అలాగే లైన్లో ఉండండి. నేను ఇప్పుడే మా సూపర్వైజర్ గారిని పిలుస్తాను, తను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రమేష్ రమేష్ ఇట్రా సార్. త్వరగా వెళ్ళి లక్ష్మిని పిలువు. అలాగే సార్. సార్, ఈరోజు లక్ష్మి ఆఫీస్కి రాలేదు సార్. లీవ్ పెట్టిందని పొద్దున విజ్జి చెప్తే విన్నాను సార్. ఇంకా ఎంతసేపు అవుతుంది? కంపెనీ ఓనర్ అయ్యుండి చిన్న క్లాత్ గురించి తెలీదా? నేను వేరే కంపెనీని చూసుకుంటాను. సార్ సార్ డామిట్, ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఛ! అనవసరంగా మంచి క్లయింట్ని మిస్ చేసుకున్నాను. ఈ లక్ష్మికి డైలీ ఆఫీస్కి రావడానికి ఏంటి ప్రాబ్లం? ఏ పని చేయకుండా క్రెడిట్ కొట్టేస్తుంది. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇదంతా లక్ష్మి వాళ్ళే. మీరు ఈ మధ్య కదా ఆఫీస్కి వచ్చారు.
అతి త్వరగా అన్నీ తెలుసుకోవడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది సార్. కానీ ఆ అమ్మాయి మాత్రం కావాలనే ఇలా చేస్తుంది సార్. మిమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంది సార్. ఈ కంపెనీ మొత్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటుంది సార్. తనను అసలు ఊరికే వదిలిపెట్టకూడదు సార్. త్రిపురా, త్రిపురా. ఓ వచ్చారా? అమ్మో ఎక్కడా? కారులోనే ఉందా? అమ్మో, అమ్మా మిమ్మల్ని అడిగేది. అమ్మో ఎక్కడా? ఇప్పుడేంటే ఇలా బయటే పంచాయతీ పెడతావా? లోపలికి వచ్చేదేమైనా ఉందా? మీరు పదండి లోపలికి. అమ్మా అది కాదమ్మా. అమ్మా ఏంటమ్మా, నా కూతురు ఎక్కడుందని అడగకూడదా? అదెక్కడికి వెళ్తుంది? మేమంతా లక్ష్మి ఇంటి నుంచి బయలుదేరాం. అప్పుడే నేను అత్తయ్యతోనే ఉంటానని అల్లరి చేసింది. మేవెంత చెప్పినా వినిపించుకోలేదు. అందుకే 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 అక్కడే వదిలేసి వచ్చేసారా? పాప అడిగిందని అక్కడే వదిలేసి వస్తావా? పిల్లలన్నాక అలాగే అడుగుతారని తెలీదా మీకు? తను ఎలా అంటే అలా విన్నారా? బుద్ధి జ్ఞానం లేదా మీకు? అంత కోప్పడాల్సిన అవసరం ఏముంది? లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది. బాగుంటుందిలే. ఉండాలని ఆశపడింది, ఉండిపోయింది. అమ్మో, లక్ష్మి ఇంట్లో ఉండటమే నాకు నచ్చలేదు. తను ఒక్కతే ఎలా ఉంటుందమ్మా? ఒకవేళ రాత్రి తను ఏడుస్తే? నిన్న మొన్న వచ్చిన లక్ష్మి తనెలా ఓదారుస్తుందమ్మా? మీతో పాటు తీసుకెళ్లారు. మీతో తీసుకురావడానికి ఏమైంది? చాలే ఆపవే. లక్ష్మికి పిల్లల్ని ఎలా చూసుకోవాలో బాగా తెలుసు. తీరా బయలుదేరే టైంకి అమ్మ బాగా ఏడ్చింది. అందుకే వదిలేసి వచ్చాం. దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? తనకేం తెలుస్తుందమ్మా? చిన్న పిల్లలన్నాక బెట్టు చేస్తారు. తన మాటకి మీరెలా వదిలేసి వస్తారు? వద్దన్న తర్వాత కూడా 4 తగిలించి తీసుకురావాలి. కానీ తను చెప్పిన మాటలు మీరెలా వింటారమ్మా? ఇంక చాలా ఆపక్క. ఇక్కడికొచ్చి నీతో తిట్టి తినడం కంటే అక్కడ ఉండడమే బెటర్ అని అక్కడే ఆగిపోయింది. అంటే నా కూతుర్ని కొడుతూ తిడుతూ ఉంటానని వేరే వాళ్ళ దగ్గర వదిలేసి వస్తారా? నాకు దాని మీద ప్రేమ లేదనుకుంటున్నారా? నువ్వు కూడా ఓ బిడ్డని కంటే తల్లి బాధేంటో నీకప్పుడు తెలుస్తుంది. ఊరికి తెలియకుండా ఏం మాట్లాడద్దు. త్రిపుర, ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది కదే. నువ్వేం దాని గురించి ఆలోచించకు. ఏంటి 2 రోజులా? అస్సలు కుదరదమ్మా. ఆ లక్ష్మి వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంట్లో అన్ని గొడవలే. ముందేమో నా తమ్ముడిని నా నుంచి లాక్కుంది. ఇప్పుడు నా కూతుర్ని కూడా దూరం చేయాలని చూస్తుంది. ఇంట్లో కూడా అందరూ ఆ లక్ష్మికి సపోర్ట్ చేస్తున్నారు. అమ్మను మీతో పంపించడమే నేను చేసిన తప్పు. పాపని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. అవును, మాకెవ్వరికి రెస్పాన్సిబిలిటీ లేదు. నీకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉంది. అందుకే కదా ఇక్కడున్నావు. సారీ అక్క, ఏదో ఫ్లోలో అనేసాను. ఐఎమ్ రియల్లీ సారీ. నిన్ను బాధ పెట్టాలని కాదు. నా బాధ మీకు అర్థం కావడం లేదు. నా కూతురు లేకుంటే నేను ఉండలేను. నేనిప్పుడే వెళ్ళి తనని తీసుకొస్తాను. త్రిపుర, దయచేసి ఎవరు ఆపకండి. నీకెలా తెలిసిందని నేను అడగను. ఎలాగో తెలిసింది కదా, తర్వాత ఏం చేయాలో చెప్పు. నీకెలా తెలిసిందని నేను అడగను.
ఎలాగో తెలిసింది కదా, తర్వాత ఏం చేయాలో చెప్పు. మీరు మాట్లాడుతుండగా ఏదో లైట్గా విన్నాను. తర్వాత డైరెక్ట్గా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అడిగాను. అన్నయ్య చెప్పింది విని షాక్ అయ్యాను. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు. అవును, నాది కూడా సేమ్ ఫీలింగ్. నేనైతే ఇలా అక్కా బావ దూరంగా ఉండడం చూడలేకపోతున్నాను. మనమే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒకటి చేయాలి. కరెక్ట్. వీలైనంత తొందరలో ఇద్దరినీ కలపాలి. మీరు నేను కలిస్తే ఏదైనా చేయగలమండి. వాళ్ళిద్దరూ ఒకటవ్వడం కోసం నేనేం చేయడానికైనా రెడీ. గుడ్. మీకు మీ అక్క అంటే ఎంత ఇష్టమో నాకిప్పుడు అర్థమైంది. సరే, ఏదో ఒకటి ఆలోచించండి. నీకు ఏ ఐడియా వచ్చినా నాతో చెప్పు. నాకే ఐడియా వచ్చినా నీకు చెప్తాను. డీల్ ఓకే? ఓకే, బాయ్. నేను రాగానే ఫోన్ పక్కన పెట్టావు, ఏంటి మ్యాటర్? చదువుతుంటే బోర్ కొట్టి ఫోన్ చూశాను. మళ్ళీ చదువు డిస్టర్బ్ అవుతుందని ఫోన్ పక్కన పెట్టాను. అంతలోనే నువ్వు వచ్చావు. నాకెందుకో అనుమానంగా ఉంది. వేరే ఏదో ఉంది. అదేంటో మర్యాదగా చెప్పు. అవును, ఉంది. అదేంటో నువ్వే కనుక్కో. ఒక పని చెయ్యి, ఇప్పుడు ఉద్యోగం మానేసి సిఐడిలో జాయిన్ అయిపో. అన్నిట్లో వేలు పెడుతుంటావు కదా, నీకు ఆ జాబే కరెక్ట్. ఇక్కడ ఏమైనా సర్కస్ జరుగుతుందా నిలబడి చూస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను ఆరిన బట్టలు తీసి నీట్గా మడత పెట్టి గదిలో పెట్టమని. ఎంత చెప్పినా ఇలానే చేస్తుంది. అరవడం తప్ప ఇంకేమీ తెలీదు. ఇంత వయసు వచ్చిన గాడిదలా తయారైంది. ఇప్పుడు ఇవన్నీ మోసుకొని పైకెళ్ళి పెట్టాలంటే నా వల్ల అవుతుందా దేవుడో? అయ్యో, నేను వెయిట్ చేయబట్టి ఎంతసేపు అయింది, ఇంకా త్రిపుర రాలేదేంటి? ఒక్కడనే కూర్చొని బోరు కొడుతోంది. ఏం చేయాలి? అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయానే. సింధు, సింధు, ఏంటమ్మా? పొయ్యి మీద పాలు పెట్టాను చూడు, పొంగిపోతాయి. అలాగే. అయ్యయ్యో, ఇది రూమ్ అంతా ఇలా పెట్టుకుందేంటి? ఇప్పుడు దేవుడా, ఇక్కడే ఇలా ఉందంటే ఆ కబోర్డు, బాత్రూము ఇవేలా పెట్టుకుందో ఏంటో. అయ్యయ్యో, అబ్బో, ఈ బాత్రూమ్ ఏంటి ఇలా ఉంది? ఇది అస్సలు శుభ్రంగానే లేదు. గదిని శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు గాని ఊళ్ళో పంచాయతీలని దీనికే కావాలి. జస్ట్ మిస్. ఏదో మాట్లాడుతూ వచ్చింది కాబట్టి తప్పించుకోగలిగాను. అదే సైలెంట్గా వచ్చుంటే దొరికిపోయేవాడిని. నా టైం బాగుంది.
త్రిపుర లోపలికి రమ్మా. అమ్మో ఎక్కడా? అమ్మో 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 బయటికి రా అమ్మో. అది అమ్మోని త్వరగా తీసుకురండి. అమ్మో అది త్రిపుర రామ్మా, కూర్చో. అమ్మ వచ్చేస్తుందమ్మా, రా. ఇక్కడ మీ దగ్గర కూర్చొని కబుర్లు చెప్పడానికి రాలేదు. ముందు నా కూతుర్ని పిలవండి, తీసుకొని వెళ్తాను. వదినా, అమ్మో బయటికి తీసుకెళ్ళండి పొద్దున్నుంచి ఒకటే గోల చేస్తుంటే అక్క ఇప్పుడే తనని బయటికి తీసుకెళ్ళింది. ఏంటి, బయటికి తీసుకెళ్ళిందా? నన్ను అడగకుండా అలా ఎలా బయటికి తీసుకెళ్ళింది? ఇప్పుడే ఫోన్ చేసి పిలవండి, నాకు నా కూతురు కావాలి. అర్థం చేసుకో వదినా, ఇప్పుడే కదా వెళ్ళారు, అప్పుడే పిలిస్తే ఎలా? అదంతా నాకు తెలీదు. నా కూతురు రావాలంటే రావాలంతే. అది నా కూతురు. ఎవరి దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు. నా కూతురు నాతోనే ఉండాలి. త్రిపుర అమ్మ వస్తుందమ్మా, కాసేపు ఓపిగ్గా ఉండు. ముందు నువ్వు కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. నువ్వు కాఫీ తాగేలోపు వాళ్ళు వచ్చేస్తారు. అమ్మ ఐస్ క్రీం కావాలని ఏడ్చింది, కొనివ్వడానికి లక్ష్మి బయటికి తీసుకెళ్ళింది. వచ్చేస్తుందిలేమ్మా. ఏంటి, ఐస్ క్రీమా? అమ్మకి సైనస్ ఉంది. తను ఐస్ క్రీం తినకూడదు. అది తెలియకపోతే నోరు మూసుకొని ఉండాలి, కానీ ఇలా నా కూతురికి ఐస్ క్రీం పెట్టడం ఏంటి? అయ్యో భగవంతుడా, అక్కడ నా కూతురికి ఏమైందో ఏంటో.